మీలాగనే బహుజనవాదంతో బహుజన రాజ్యాధికార స్థాపనే లక్ష్యం అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి స్వచ్ఛంద పదవి విరమణ చేసి బీఎస్పీ పార్టీలో చేరి క్రియాశీలకంగా పనిచేసి రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేస్తూ యువతలో కానీ గ్రామాలలో కానీ ఈ వర్గాల కోసం నేను పనిచేస్తా, నా జీవితాన్ని అంకితం చేస్తా అంటూ ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అర్ధాంతరంగా ఆ ఉద్యమాన్ని ఆ పార్టీని విడిచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ బహుజన రాజ్యాధికార కళను పక్కన పెట్టేసి ఆ కార్యకర్తలను, ఆ నాయకులను, ఆ సమాజాన్ని కాస్త నిరాశ నిస్పృహలోకి దించేసి ఆ వాదాన్ని కూడా కొంత బలహీనపరచడంలో తన వంతు పాత్ర ఉందనేది ఆ సమాజం భావిస్తుంది. అలాగే మీరు కూడా రేపు మీ వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రయాణాన్ని ఆపేయరని లేదా ఈ నాయకత్వాన్ని కొనసాగిస్తారని ఎలా నమ్మాలి? ఇక్కడ ఏంటంటే నేను ఎలా నమ్మాలి అనే అనుమానంతో నాలాంటి వాడిని వదిలిపెడతారా, లేదా కొంత శాస్త్రీయమైన అభిప్రాయాలతో ఓ మనిషిని అంచనా వేస్తారా? అంటే అంచనా వేయడానికి కూడా జ్ఞానం కావాలి. ఇప్పుడు నేను ప్రవీణ్ని నమ్మలే, నువ్వు నమ్మినవు, నీ అజ్ఞానం అది. మీరు నమ్మలేదా? ఎక్కడ నమ్మాను? ఆయన స్టార్టింగ్ నుంచి ప్రయాణం అంతా నేనొక్కడనే క్లియర్ కట్ చెప్పుకుంటూ వచ్చింది సమాజానికి. తన బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, ట్రాక్ ఎట్లా వస్తున్నాడో మొత్తం విశదీకరించుకుంటూ బొమ్మ చూపించుకుంటూ వచ్చాను. నేను చెప్పిందే అయింది కదా, అదే జరిగింది కదా.